హలో అందరికీ. ఈరోజు నేను స్పెషల్ చారు అయితే చేయబోతున్నాను. దానికోసం ముందుగా కళాయి పెట్టుకొని పెసరపప్పు, జీలకర్ర, ధనియాలు, మెంతులు ఇంకా మిరియాలు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు మాత్రం 2-3 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. మిగతావన్నీ 1/2 టీ స్పూన్ వేసుకొని చేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు చూసారు కదా, అదంతా వాష్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీరు మిక్సీ పట్టేటప్పుడు వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి, నేను చూపించలేదు. నెక్స్ట్ కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసేసి అందులోనే మెంతులు కొంచెం యాడ్ చేసి ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పేది తాలింపు కోసము. ఇప్పుడు అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మీకు చారు ఎంత కావాలి అనేది చూసుకొని మీరు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి. కళ్ళుప్పు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. దాని తర్వాత కొంచెం చింతపండు, మీకు పులుపు ఎంత కావాలి అనేది చూసుకొని వేసుకోండి. తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్నది పౌడర్ ఉంది కదా, అది కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి. మొత్తం యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ నా దగ్గర మునగాకు కారం పొడి ఉందన్నమాట, సో అది 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఇవన్నీ వేసేసుకొని మంచిగా తిప్పుకోవాలి, అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంకేముంది, టేస్ట్ అదంతా చూసేసుకొని మంచిగా మరకనివ్వాలి. ఇది మనం తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి, చిన్నపిల్లలకి కూడా మంచిది. చారుని ఇలా తీసుకోవడం వల్ల మన ఐస్కి, ఇమ్యూనిటీ బూస్టింగ్కి చాలా మంచిది. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి కమెంట్ చేయండి.